అది ఇక్కడ నుండే చేయండి, అది దాంట్లో వీడియో రికార్డ్ అవుతుంది. ఓ చల్లారిందిగా చేస్తారా? ఎవరైనా చేయండి. చాలా మేమేం చేయొద్దులే, సరిపోద్దులే. నేను ఒక రోజు వస్తాను మీ దగ్గరికి. నేర్చుకుంటానంటే నేను వస్తాను. నాకేమి వీళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో మూఢనమ్మకాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి ఓడు చిన్నదే నేర్చుకొని బయట మన దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు మోసం చేసి, అవసరమైతే మన ఇంటి పక్కనికి ఎదురింటికి పంచాయతీ పెట్టి కేసులు అయ్యే కార్యక్రమం వస్తుంది. అలా మనకి సైకిల్ కట్టి ఒక్క దగ్గర నుంచి ఉంది. అందుకనే ఇట్లాంటివి చేయకుండా మీరు చేయడానికి నా ముందు కృషిగా నేను చేస్తాను. మీకు మీరు క్యాంప్ ఎంతవరకు ఉంటుందో తెలిసి చెప్తే నేను మళ్ళీ ఒక రోజైనా నేను ఒక్కనైనా వచ్చి మీకు కొన్ని చిక్కులు నేర్పి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ స్కూల్ వారు అనుమతిస్తే దాని వెనకాల ఏదో ఒక మర్మం ఉంటుంది. లేదు తోటి సహాయకు ఉంది కానీ, లేకపోతే మీ దాంట్లో నుంచి ఇంకో సాయం తీసుకొని కానీ చేసి చూపిస్తారు తప్ప ఎవరు కూడా లేని వస్తువును ఎవరు సృష్టించలేరు. ఇల్లు ఏముంది చెప్పండి. ఇంకోళ్ళు వస్తారా? లేదు దీంట్లో డబ్బులు ఏమైనా మీకు అర్థమైతే చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తే నేను కూడా వింటాం. మీకు కూడా ఏమైనా అర్థమైందా ఇలా నేను మోసం చేస్తున్నా, లేకపోతే అంతకుముందు ఏదైనా జరిగిందా అనేదాన్ని మీరు చెప్పాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఒక వస్తువును మరో వస్తువుగా తీసి చూపించడం అనేది ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు. నీకు తెలియని చోట దాచిపెట్టడం కానీ, లేదా మరో చోట దాచిపెట్టి తీసేదాన్ని మ్యాజిక్ అంటారు. నీకేమైనా అర్థమైతే చెప్పండి, లేకపోతే నేను దీన్ని ఓపెన్ చేసి చెప్తాను. చెప్పకపోతే తెలియని చోట అంటే అనుకోవచ్చు ఒకటి. ఇంకెవరన్నా ప్రింట్ చేస్తే అట్లా నా భార్య నన్ను బయటకు వెళ్ళిస్తుందా? బిడ్డ నేను రోజల్లా కాగితాలు వేస్తుంటే నువ్వు దిగి అంటది. అంతే కదా? అవునా కదా? అది సాధ్యం కాదు కదా, సాధ్యం కాదు. దీంట్లో మీకు ఇది అంటే దీంట్లో చెప్తున్నా, ఓపెన్ చేస్తే చూడండి. దీంట్లో ఇంకొక బ్యాగ్ ఉంది. ఇగో ఈ ఏలుందా, ఈ బొటన్ ఏలు, ఇగో ఇట్టంటే ఇది వచ్చింది. మళ్ళీ ఇటంటే రాదు. అంటే ఇలా 2 బ్యాగులు ఉన్నాయి. అంటే మనల్ని మోసం చేసేవాడు ముందు ఇది చూపిస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, ఇది చూసినావా తెల్లగా తెల్లేస్తే డబ్బులు వచ్చినాయి అంటాడు. అంతే కదా? ఐఎమ్ కరెక్ట్. నేను చెప్పింది తప్పేం లేదుగా. ఇలా మీకు స్పష్టంగా ఇది ముందు ఇది మీకు చూపించడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి ఇది.
ఇగో ఈ కట్కా ఉంది చూడండి, ఇది ఈ రింగు తిప్పుతుంటే ఇంకో బ్యాగ్ వస్తుంది. నేను తెల్లగాయతం కావాలంటే తెల్లగాయతం వచ్చేది ఇది వస్తుంది, డబ్బులు వచ్చేది కావాలన్నప్పుడు నేను దీనంటే ఇది వస్తుంది. ఇది చేయరాదు బయటికి. అందుకని చూపెట్ట కాదన్నమాట ముందే ఇది ఇందులోనే ముందు లోడ్ చేసి ఉంటుంది. లోడ్ చేసిన దాంట్లో కింద మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి దీన్ని పట్టుకొని నిలబడుతుంది. మాట్లాడినాక చెప్పనా, ఇక్కడ మాట్లాడినాక చేయను కొన్ని చూపి నిలబడినా అది ఇప్పుడు అవుతుందా? అవును జరగబెట్టింది అన్నవాడు. ఈ సిచ్యువేషన్ కాదు. అవును, చాలా పెద్ద రిస్క్ అది, మామూలు విషయం కాదు. టీచర్లకు వాడు ఇంత మిడిసాం మరి బతకట్లేదు. ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే నిజంగానే ఆకాశం నుంచి వచ్చింది అనుకుంటారు. చెప్పకపోతే ఏంది, ఇట్లా మూసి ఉన్నంతసేపు గుట్టును రట్టు చేయడం అంటే ఓపెన్ చేస్తేనే అది రట్టు అవుతుంది, అందులో ఏముందనేది తెలుస్తుంది. ఇది ఇట్లా పెట్టి తీసి పెడతారు. ఇంకా ఎక్కువ మంది పెట్టాలంటే ఏం చేస్తామంటే మా ఏజెంట్ను ఒకళ్ళు ఇలా పెట్టుకుంటాం ముందే. ఆ దానికి పోయినాక ఆ ఏజెంట్ కాడికి పోయి మళ్ళీ అందరికీ ఎక్కువ గుంపు ఉన్న కాడ అట్లా చేస్తాం. ఇవన్నీ అదే సహాయకునితో, ఇదేమో సొంతంగా మీకు కనపడిన చోట దాచిపెట్టి తీయడం. అంటే చిన్న రాయని ఇక్కడ రాసింది సార్, ఎట్లా ఇట్లా కానీ సందులో ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా మీకు తెలవని చోట మా కాడ ఉన్నటువంటి వస్తువులలో పెట్టేది మాత్రమే అది. చెప్తా నేను అదే ముందేం చెప్పాను మీకు, ముందు మేము లోడు వేసి పెట్టుకోవటం కానీ మీకు కనపడిన చోట దాచిపెట్టడం కానీ మరి ఏదో రూపంలో చేయటమే తప్ప ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఖాళీ చేయిని చూపెట్టి దాంట్లో నుంచి డబ్బులు తీయడం లేకపోతే ఇంకోటి తీయటం సాధ్యం కాదు. ఇప్పుడు నేను ఇందాక విభూతి తీశాను కదా ఇక్కడ పెట్టి, మీరు అనుకున్నారా విభూతి ఎట్లా వస్తుంది, ఆకాశం నుంచి ఎట్లా తీస్తాడు ఏదో చూద్దామని నేను అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏంది అది, ఇది ముందే దీన్ని లోడ్ చేసి దీంట్లో ఏమున్నాయి 3 క్లిప్పులేవా, అలా లోడ్ చేసి క్లిప్పులు పట్టుకొని ఉంటాయి. ఇది అన్నప్పుడు ఇది వస్తుంది అంతే తప్ప మాయలు లేవు, మంత్రాలు లేవు. సార్ రెండే ఉన్నాయి, 2 కంప్లీట్ చేస్తాం. దీన్ని మా భాషలో వాటర్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఇండియాలో నీళ్లు కొరత ఉంది, ఎట్లా నీళ్ళని చేయాలని. కానీ నేను దానికి ఉపయోగించకుండా ప్రజలు కానీ లేదు యాక్సిడెంట్లలో ఎవరన్నా యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం పోతే, డెలివరీ అయ్యేటప్పుడు గర్భిణీ స్త్రీలకు
రక్తం అవసరం పడుతుంది. ఆ గర్భిణీ స్త్రీలకు రక్తం ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి, ఎవరెవరు ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అనేది చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. రక్తం అయితే వెళ్ళిపోయింది, మళ్ళీ రక్తం కావాలి. రక్తం కావాలంటే ఖచ్చితంగా మానవుని నుంచి ఆడగాని మొగ్గాని 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, ఆడగాని మొగ్గాని ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. ఇట్లా ప్రతి 6 మాసాలకు ఒకసారి ఎవరైనా ఇవ్వవచ్చు. దీన్ని ఇంకో రూపంలో కూడా చెప్తాను. మనకు పల్లెటూళ్ళల్లో నీళ్ళు కావాలంటే దొరకవు, కానీ మన జేబులో డబ్బులు ఉంటే మందు ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. మన కుటుంబాలు కూలిపోవటానికి మద్యం కొంత బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఇది చెప్పగలుగుతారా దీనికి ఏందని? గ్లాస్ ఉంటే వస్తాయా నీళ్ళు? నీళ్ళు ఎట్లా వస్తున్నాయి బయటికి? చూడండి, దీన్ని నేను కొనలే అంటే దుబ్బొచ్చినట్టు కాదు, కొనడానికి పోయిన షాప్ పోయింది విజయవాడ దొరుకుతాయి ఇవన్నీ. వాడు దీన్ని 800 చెప్పిండు. ఇది చెంబు, ఈ లోపల వాడే కలర్ వేసిండు, నేను కలర్ వేయలే. దీనికి సరిపోను, దాని కింద ఏముంది, రంధ్రం ఉంది. గ్లాసు కూడా కింద రంధ్రం ఉంటుంది. నేను రావాలన్నప్పుడు వాటర్ వచ్చేది ఈ చెయ్యి ఇట్లా మూస్తున్నాం, ఓపెన్ అయితేనే వస్తుంది, ఈ మూసుంటే రాదు. అందుకనే మందు కావాలంటే మందు వస్తుంది, ఇలా నుంచి రక్తం కావాలంటే రక్తం వస్తుంది, నీళ్ళు కావాలంటే నీళ్ళు వస్తాయి. ఇది వాటర్ ఆఫ్ ఇండియా అన్నట్టు మేము దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చెప్తాం. నీళ్ళు పోసిన లోపల కాంపిటేషన్ మొత్తం ఉంటుంది. ఒకసారి ఎవరికైనా మామూలుగా పట్టుకుని అనిపిస్తుంది, కానీ చెడు చేసినప్పుడేమో ఆ లోపల వాడు పైపు వస్తుంది, మరి ఎలా పోస్తాడు మోస్తాడు రాదు. అలా చెయ్యి ఓపెన్ చేస్తే లోపల వాడు పైప్ వస్తుంది, గ్లాస్ ఇలా లోడ్ అయి ఉంటుంది వాటర్ అంతా, బల్బు ఉండదు. పాతపడ్డది ఇది. దీంట్లో స్టీల్ది ఉంటుంది రాడు, స్టీల్ రాడు కాదు కానీ చైన్ లాంటిది ఉంటుంది. ఆ చైన్ని సరి చేసుకుంటే వస్తే ఇటు వస్తుంది. పక్క చూపెట్టండి, మీరు చేయండి, ఒకళ్ళు సాధ్యం చూద్దాం ఒకసారి. నేను ఇందాక చెప్పాను కదా, మీకు ఒక రోజు మీ మేడం మాకు టైం ఇస్తానంటే ఎర్లీగా ఉదయం వస్తాను. నేను మీ లంచ్ బ్రేక్ కాగానే 1 అవర్ దీంట్లో కిట్కులు ఈ కాకుండా ఇంకా వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు చూపెట్టే కాకుండా కొత్త చెప్పి పోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు నాకేమీ ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. తలా 2, 5 వేసి మా పంతులమ్మ ఏమంటుంది ఏమని అనుకుంటున్నాం, అట్లాంటిది ఏం లేదు.
నేను డబ్బుల కోసం కాదు పనిచేసేది, ప్రజల్లో చైతన్యం చేయాలనేటటువంటి తపనతోని ఇవన్నీ కూడా నా సొంత డబ్బులతో కొనుక్కొని నేను ఎక్కడున్నా ఎవరైనా పోయి నా వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా వల్ల ఒక్కరిద్దరు మారినా చాలని చాలామంది అంటారు నన్ను, పో వాయిస్ ఉంటుంది చాలా మంది చెప్తే ఇంటారా జనం, ఇన్ని రోజు జనం వింటున్నారు, అయ్యాలి రేపు ఇంతలే నీ గోత ఓడింటాడు, వినపోని చెప్పటం అయితే మన బాధ్యత. ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని అంతరిక్షంలో అడుగు పెడుతున్నాం. మంత్రాలకు చింతకాయలు రాలవని మన వాళ్ళే చెప్తారు, అదే మన వాళ్ళు మళ్ళీ మంత్రాల కోసం తాపత్రయపడుతున్నారు. దాన్ని మీరన్నా అర్థం చేసుకుంటున్న పిల్లలకి స్కూల్లో ఎందుకు ఎంచుకున్నామంటే పెద్దవాళ్ళకి ఎంత చెప్పినా కంటెస్ట్ వచ్చే తప్ప ఈ చెవితో వదిలేస్తున్నారు. మీకు బాల్యంలో ఉన్నారు కాబట్టి భవిష్యత్తును మీరు మార్చాలంటే మీరే తప్ప మరో లేరు. అందుకని మిమ్మల్ని ఎంచుకొని మీ స్కూళ్ళకి వచ్చి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ. నేర్చుకొని